ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా ఛానల్ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ అనేది వస్తుంది. సో బెల్ ఐకాన్ వచ్చిన తర్వాత ఆల్ అనే బెల్ని, ఫస్ట్ వచ్చే బెల్ని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ విధంగా చూసి చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీస్ క్రియేటర్స్. నేను మీ శ్రీలత. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా రోజులైంది కదా వీడియోస్ అప్లోడ్ చేయక, కొంచెం టైం దొరకట్లేదు కాబట్టి అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇది బతుకమ్మ రోజు తీసిన పూర్తి వ్లాగ్. ఇప్పుడు ఈ వ్లాగ్ మొత్తం మీకు నా వీడియోలో చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, బతుకమ్మ పండుగ రోజు చాలా చాలా మహిళలు కూడా చాలా ఆనందంగా ఉంటారు. సో వాటి కోసం ముందుగా రకరకాల పూలను ఒక రోజు ముందే కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఇవన్నీ పూలతో మంచి బతుకమ్మని ఏ విధంగా మా ఇంట్లో రెడీ చేసామో ఒక్కసారి చూసేయండి. పూర్తి వ్లాగ్ మీకోసం. మన తెలంగాణలోని అతిపెద్ద పండుగైన ఈ బతుకమ్మ పండుగని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ కోసము రకరకాల ఫ్లవర్స్, ఎన్ని రకాల ఫ్లవర్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చు, లిమిట్ అనేది ఏం లేదు. సో ఈ బతుకమ్మ కోసము చాలా చాలా ఫ్లవర్స్ ఒక 1 డే బిఫోర్ నుండే ప్లానింగ్ అనేది ఉంటుంది, ఏమేమి ఫ్లవర్స్ తీసుకురావాలని. ముఖ్యంగా మేము చూడండి చిన్న చిన్న కట్టల్లాగా చేస్తున్నాం కదా, దీన్ని గునుక పువ్వు అని అంటారు. ఈ గునుగు పల్లెటూళ్ళలో ఎక్కువ లభిస్తుంది, సిటీలో మాత్రం లభించదు కాబట్టి అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తారు. అండ్ వీటిని ఒక రోజు ముందు నుండే చిన్న చిన్న కట్టల్లాగా చేసుకొని వాటిని కరెక్ట్ సైజులో చేసుకొని సో 1 డే బిఫోరే రెడీ చేసుకోవడం ఉంటుంది. మేము కూడా అదే పని చేస్తున్నాము, అన్నీ కూడా సో ఈ విధంగా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము. బతుకమ్మ ఇంకా కలర్ఫుల్గా కనిపించడానికి గునుగ ఫ్లవర్స్కే కలర్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో నేను ఒక 3 రకాల కలర్స్ని ఈ విధంగా చేతితో అద్దాను గునుగ ఫ్లవర్స్కి. కావాల్సిన కలర్స్ గునుగు ఫ్లవర్స్కి అద్దిన తర్వాత ఇప్పుడు మా బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. మా నాన్న రెడీ చేస్తున్నాడు. సో ముందుగా ఈ విధంగా చిన్న ముగ్గుతో ప్రారంభం చేయాలి బతుకమ్మ పేర్చడం. అడుగు భాగాన ఎక్కువగా ఆకులు, గుమ్మడాకులను ఎక్కువ యూజ్ చేస్తారు. సో సిటీలో ఎక్కువ గుమ్మడాకులు దొరకవు కాబట్టి తామరాకుల్ని సేల్ చేస్తారు. సో అవే ఇప్పుడు మేము వేసాము. తామరాకులు వేసిన తర్వాత సో గుమ్మడాకులు కంపల్సరీ ఉండాలి కాబట్టి అలా కొన్ని మాత్రమే తీసుకురావడం జరిగింది.
ఫస్ట్లో పెట్టిన ఫ్లవర్స్ తంగేడు పువ్వు, సో ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ మేము గునుగు పువ్వుని యాడ్ చేసుకుంటూ సో నెమ్మదిగా బతుకమ్మ పేర్చడం స్టార్ట్ అవుతుంది. సో ఎండ్ వరకు చూసేయండి. ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు దీనికి రకరకాల డిజైన్స్ లాగా కూడా చేసుకోవచ్చు ఈ గునుగు కట్టెలతోటే. మేము లాస్ట్ ఇయర్ ఫ్లాగ్ డిజైన్ అండ్ శివలింగం డిజైన్ కూడా ఈ బతుకమ్మకి చేసాము. ఈసారి ఫ్లవర్స్ కొద్దిగా తక్కువ దొరికాయి కాబట్టి సో ఉన్నంతలోనే సో మామూలుగా ఈసారి పేర్చడం జరుగుతుంది. ఫైనల్గా మా బతుకమ్మ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. సో మేము మా బతుకమ్మలో 11 రకాల ఫ్లవర్స్ని యూజ్ చేసాము ఇందులో. సో ఎవరికి వీలున్నన్ని వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ పైన పెట్టింది గౌరమ్మ గుమ్మడి పువ్వుది, సో అమ్మవారిగా భావిస్తారు. అండ్ ఈ పెద్ద బతుకమ్మతో పాటు జంట బతుకమ్మను కూడా చేస్తారు. దాన్ని చిన్న బతుకమ్మగా అంటారు. సో పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెండూ కూడా ఉండాలి కంపల్సరీ. అండ్ ఈ బతుకమ్మ పండుగ రోజు ఓన్లీ బతుకమ్మను పేర్చి ఆటలాడడమే కాకుండా బతుకమ్మ పండుగ రోజు రకరకాల సత్తిపిండిని చేసుకోవడం తెలంగాణలో ఎప్పటి నుండో ఉన్న ఆచారం. పల్లిపిండి, మక్క పిండి, నువ్వుల పిండి అని. అండ్ ఇంకొకటి మలీన ముద్దలు కూడా చాలా ఫేమస్ ఈ బతుకమ్మ పండుగ రోజు. సో చాలా బాగుంటాయి. అవన్నీ కూడా చేసిన తర్వాత సో చివరిగా అందరూ కూడా ఒకరినొకరు షేర్ చేసుకుంటారు వాటిని. సో బతుకమ్మ పేర్చిన తర్వాత బతుకమ్మను తీసుకొని వెళ్ళే ముందు సో మా ఫ్యామిలీతో ఫొటోస్. బతుకమ్మలు పెట్టారు.
బతుకమ్మలు పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ఒక 2-3 అవర్స్ పాటు బతుకమ్మ పాటలు, దాండియా పాటలు అన్నీ కూడా సో పాటలు పెట్టుకొని ఈ విధంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఆడడం కంప్లీట్ అయిన తర్వాత సిరిసిల్లలో గంగమ్మ వాగన్ పెద్దది బతుకమ్మ కోసం అనే గవర్నమెంట్ నిర్మించింది. సో అక్కడే ఇదంతా కూడా సిరిసిల్లలో బతుకమ్మ నిమజ్జనం కోసం 2 ప్లేస్లు ఉన్నాయి. ఒకటి ఇందాక చూపెట్టింది, ఇంకొకటి ఇది సిరిసిల్లలోని సాయిబాబా టెంపుల్ దగ్గర. సో వాటర్ ఫ్లోయింగ్ చాలా ఉంది కాబట్టి వేసిన బతుకమ్మలు వేసినట్టుగానే వెళ్ళిపోతున్నాయి. సో లేడీస్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు, అందుకే జెంట్స్ మాత్రమే వేస్తున్నారు. మా బతుకమ్మ ఎలా వెళ్తుందో చూడండి. ఇది మా విలేజ్ తడగొండ గ్రామం. విలేజ్లో బతుకమ్మలు ఆడిన తర్వాత చెరువులో వేయడానికి 3 కిలోమీటర్ల వరకు బతుకమ్మలు ఎత్తుకొని నడవాల్సి ఉంటుంది. ఇది తడగొండ గ్రామంలోని చెరువు. చూడండి ఎంత బాగుందో క్యాండిల్ లైట్స్తో. సో చెరువు అంతా కూడా వెలిగిపోతుంది. సో ఆడిన తర్వాత చివరిగా ఇలా పసుపుతో చేసిన గౌరమ్మని వాయనంగా మహిళలందరూ ఇచ్చుకొని ఆనందపడతారు. ఇది మా బతుకమ్మ పండుగ పూర్తి వ్లాగ్. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఎవ్రీవన్.